దోస్తులు ఏం లేదు, ముచ్చట ఏంటంటే మనం పాండిచ్చేరి వచ్చినాం. ఇవాళ పాండిచ్చేరి ఎట్లుంటుందో చూపిస్తా మీకు. పాండిచ్చేరి 4Kలో చూపిస్తా. ఇవాళ మొత్తం చిల్ అయిపోదాం, వచ్చేయండి. లెట్స్ ఎక్స్ప్లోర్ పాండిచ్చేరి. వెల్కమ్ టు MK Vlogs. సో గాయ్స్, ఇది చీఫ్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి. ఇది యూనియన్ టెరిటరీ కదా, కేంద్ర పాలిత ప్రాంతం. సో వీళ్ళ సపరేట్ గవర్నమెంట్ కదా, వాళ్ళ ఆఫీస్ ఇది, సెక్రటేరియట్ ఆఫీస్ ఇది. బీచ్కి దగ్గరలో ఉంది. ఒక్కొక్క ఇల్లు అయితే బుర్రపాడే, మామూలుగా లేదు ఇల్లులు. ఏంద్రా బాబు ఇల్లు ఇట్లా కట్టారు. హాయ్ హాయ్ హాయ్. I think you people have the best 4K video you people have ever seen. Oh, burrapadu, black and white. సో గాయస్, లెట్స్ ఎక్స్ప్లోర్ పాండిచ్చేరి. పాండిచ్చేరి స్ట్రీట్స్ అయితే అసలు మన ఇండియాలో ఉన్నామా లేకపోతే ఇంకా వేరే కంట్రీలో ఉన్నామా, ఇటలీ, స్పెయిన్ ఆర్ జస్ట్ లైక్ దట్ అలాంటి ఏదైనా కంట్రీలో ఉన్నామా అనేది అసలు అర్థం కావట్లేదు. అసలు ఇన్సైడ్ హోమ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు రెండు కళ్ళు సరిపోవట్లే ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు చూడండి, నేను 4Kలో చూపిస్తున్నా మొత్తం ఇది. చూస్తున్నారు కదా దోస్తులు ఎట్లుందో, మామూలుగా లేదు లొకేషన్. ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ.
ఎండ మటుకి ఘోరంగా ఉంది, మామూలుగా లేదు ఎండ. ఎండ ఏమో కానీ హ్యూమిడిటీ, నైట్ హోటల్లో స్టే చేసినా కూడా చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది. ఏసీ ఆన్ చేసుకుంటే కానీ సెట్ అవ్వదు ఇక్కడ వెదర్కి మనం. ఫోటో షూట్స్ చేసుకోవడానికి మంచి స్పాట్ ఇది. ముందు ముగ్గురు పోతున్నారు. తెప్పిస్తారు ఎంత? సో గాయ్స్, ఇప్పుడు మనం పాండిచ్చేరి బీచ్కి వచ్చాం. పాండిచ్చేరి బీచ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ దీని మీదకి మనకు పర్మిషన్ లేదు. ఇక్కడ లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకొని జస్ట్ ఒక 5 minutes వెళ్ళిపోతాం సార్ అంటే తీసుకొని తొందరగా వెళ్ళిపోని చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఇందాక మాకు ఒక డాల్ఫిన్ స్పాట్ అయింది. ఇక్కడ ఈ దగ్గరలోనే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఈ కూలిపోయిన బ్రిడ్జ్ ఉందో, ఈ కూలిపోయిన బ్రిడ్జ్ కాడ డాల్ఫిన్ స్పాట్ అయింది. కాకపోతే అక్కడికి వెళ్ళి షూట్ చేయొచ్చా అంటే లేదు, అది యాక్సెప్ట్ చేయమండి. ఇక్కడ దాకా పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే ఈ స్టోన్ వర్క్ ఉందో ఇంతవరకు పర్మిషన్ ఇచ్చారు. సో వెళ్తున్నా అక్కడికి. సో ఇంతవరకే మనకు పర్మిషన్. ఏదైతే ఆ బ్రిడ్జ్ కార్నర్ ఉందో ఇందాక అక్కడ డాల్ఫిన్ మేము చూసాము, అంతవరకే కనిపించింది. పోలీసు కూడా వెళ్ళకండి, ఎటు వెళ్ళకండి లోపలికని చెప్పారు.
చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు పోలీస్ అతను.